Hello, bike enthusiasts and metal lovers. Thanks for tuning in. This is a little experimental log I'm planning to do from way long. This is my YouTube channel that I started a way long but didn't posted any video. I'm sharing some highs and lows of my life with my bike, the emotional attachment that I have with it, and the roller coaster emotions that I go through with this bike. It's It's really hard to explain, man. నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలియట్లేదు. సో ఇంతవరకు అయితే ఒక 3 సర్వీసెస్ అయ్యాయి. మ్యాక్సిమం నేను తెలుగులోనే వ్లాగ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇట్స్ జస్ట్ అన్ ఇంట్రడక్షన్ దట్ ఐ జస్ట్ సెడ్ థింగ్స్ అబౌట్ దిస్ బైక్. సో యా, I'll start with the problem that I'm facing from little long from now. So as I raise my bike, I can see the RPM drops actually. ఈ ఆర్పిఎం ఫ్లక్చుయేషన్ నేను యూట్యూబ్లో చాలా వరకు చూశాను. చాలామందికి హ్యావ్ దిస్ ప్రాబ్లం, బట్ నాది కొంచెం వియర్డ్ ఉంది. ఎందుకంటే ఆర్పిఎం ఫ్లక్చుయేట్ అవ్వట్లేదు, కానీ వెన్ ఐ రైజ్ మై బైక్ ఇట్ ఆటోమేటికలీ స్టాప్స్. అంటే బేసికలీ బండి హీట్ ఎక్కితే ఆగిపోతుంది ట్రాఫిక్లో కానీ లేకపోతే ఎక్కడైనా కానీ. సో ఆర్పిఎం ఇలా రైజ్ చేస్తే ఆర్పిఎం పైకి వెళ్ళి ఆటోమేటిక్గా అదే కిందికి రావడం. సో ఐ హ్యావ్ డన్ సమ్ రీసెర్చ్. మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ అక్కర్ అయ్యేది ఐదర్ పెట్రోల్ పంప్ వల్ల లేకపోతే రిలేస్ వల్ల అండ్ టెంపరేచర్ సెన్సర్స్ వల్ల అని చెప్పి సమ్ యూట్యూబ్ బ్లాగర్స్ షేర్ చేశారు. సర్వీస్ సెంటర్కి వెళ్తే ఆబ్వియస్లీ దే ఆర్ నాట్ గోనా సే ఎనీథింగ్. థెల్ సే దట్ వీ నీడ్ టు అనలైజ్ ద బైక్ ఆర్ రీసెర్చ్ చేయాలి దీని గురించి అంటారు. I've been struggling a lot with this stopping problem. Let's see what the showroom guys will tell. Mm, so the battery mainly, the battery indicator that shows after stopping the bike. మెయిన్లీ నేను బ్యాటరీ అనే అనుకుంటున్నాను. అండ్ సెకండ్ సర్వీస్ దగ్గర ఒక చిన్న స్టంట్ అయిందనమాట. సో బేసికలీ ఆ స్టంట్ ఏంటంటే, నేను బండి ఎక్కువ తిప్పలేకపోయాను. 6 మంత్స్కి ఒక సర్వీస్ చేయాలి ఆర్ 5,000 కిలోమీటర్స్కి ఒకసారి ఒక సర్వీస్ చేయాలి. సో నాకు 5,000 తిరగడం కొంచెం లేట్ పడింది. సో 8 మంత్స్కి చేయించేసరికి సెకండ్ సర్వీస్ ఎలాప్స్ అయింది. సో దానివల్ల డాడీ థర్డ్ సర్వీస్ చేశారు. సో 9,751 కిలోమీటర్స్ జరిగింది. 10,000 తిరిగితే థర్డ్ సర్వీస్ బేసికలీ ఇవ్వాలి, కానీ అదేం అవ్వలేదు. కొంచెం 10,000 దాటాకి ఇద్దాం అనుకున్నాను, కానీ బట్ అప్పట్లోపే దీనికి ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయాయి. కొంచెం హీట్ అయినా ఆగిపోతుంది బైక్. ఐ ట్రైడ్ ఎక్స్ప్లెయినింగ్ టు ద టెక్నీషియన్, బట్ he couldn't actually come up with a solution with it. ఇంటి దగ్గర ఉన్న కొన్ని షోరూమ్స్ చూపించాను, బట్ స్టిల్ దే కాంట్ ఫిగర్ ఇట్ అవుట్. సో వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు బండి బాగానే పనిచేసింది, నా దగ్గర రాగానే ఆగిపోతుంది. బిఫోర్ ఎనీథింగ్ ఐల్ జస్ట్ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఐఎమ్ ప్రణయ్. I own this GT. It's a 2021 British racing green model. ఎగ్జాస్ట్ ఏమి వేయలేదు, జస్ట్ బార్ అండ్ మిర్రర్స్, ముందర కౌల్, కింద ప్రొటెక్షన్, వెనకాల బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ ప్లే అయ్యేది. ఐమ్ జస్ట్ ట్రయింగ్ లిటిల్ క్రియేటివిటీ విత్ మై ఓన్ గిటార్. దట్స్ వాట్ ఐ వాంట్. నేను ఇక్కడికి ఎమోషన్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఎనీ డౌట్స్? హీడి బొక్క ఈడి తెలిస్తే. సో యా, కొంచెం షో ఆఫ్ అయిపోయినాక స్టార్టెడ్ మై జర్నీ అగైన్. కొంచెం దూరమే ఉంది షోరూమ్. ఇట్స్ బేసికలీ సర్వీస్ సెంటర్, ఓన్లీ ద సర్వీస్ సెంటర్. షోరూమ్ దగ్గర తీసుకెళ్తే బాబు చిన్నారు ఎప్పుడు అమ్మా అంటారు. ఎప్పుడు వెళ్ళినా అదే డైలాగ్ కొడుతున్నారు. ఒకసారి వీళ్ళ దగ్గర కూడా వెళ్ళడానికి ట్రై చేద్దాం, బికాస్ లాస్ట్ సర్వీస్ నేను అక్కడే చేయించాను. సమ్ యూట్యూబ్ చూసి అసలు హైదరాబాద్లో ఉన్న మొత్తం సర్వీస్ సెంటర్ స్క్రాపే. ఎక్కడ పైసలు దొబ్బుదామా, ఏం చేద్దామా అని చూస్తూ ఉంటారు. కొంచెం జెన్యున్గా అనిపించింది షోరూమ్ అయితే. బట్ లెట్స్ ఈ లాస్ట్ టైం అయితే ఓకే బాగానే చేశారు. ఈసారి మరి చూడాలి, ఎందుకంటే లాస్ట్ టైం కంటే ఈసారి కొంచెం రీసెర్చ్ బాగానే చేశాను.
అసలు ప్రాబ్లం ఏంటి, అసలు జీటీని ఎలా మెయింటైన్ చేయాలి. 2 years అయింది కదా, బేసిక్ సెన్స్ కూడా లేకపోతే ఎట్లా అని. యా ట్రాఫిక్లో ఆగగానే బండి అయిపోయింది. రన్నింగ్లో ఉన్నప్పుడు అసలు ఆగదు. అగైన్ మళ్ళీ ట్రాఫిక్లో ఆగాను, హీట్ అయింది, ఆర్పిఎం మళ్ళీ అట్లా అట్లా కొట్టుకొని ఆగిపోయింది. ఇంకేముంది, పక్కకు ఆగి చిల్ అయ్యి వెళ్ళాలి. చిల్ అయ్యాక యా వీ ఫైనల్లీ కేమ్ టు ద షోరూమ్, సారీ సర్వీస్ సెంటర్. యా ఇది బోల్ సర్వీస్ సెంటర్ ఇన్ గచ్చిబౌలి. యాజ్ ఇట్ ఈస్ ఆ షోరూమ్ వాళ్ళు దొబ్బేమన్నారు, నువ్వు నువ్వు పొద్దున్న 9 గంటలకు వస్తే కానీ నేను చేయమన్నారు. సరే అని చెప్పి అన్నీ మూసుకొని ఇంటికి వస్తూ ఉంటే మళ్ళీ సేమ్, మళ్ళీ ఆగిపోయింది. హీట్ ఎక్కుతుంది, ఆగిపోతుంది. నేను స్టార్ట్ చేయడం, అది వీడియో తీసుకోవడం, పక్కకు ఆగడం. ఇంకా బండి అక్కడ పడేసా. అక్కడ పడేసి నేను కొంచెం కూల్గా గోలు సోడా తాగా. 5 minutes తర్వాత అద్భుతంగా బండి అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంటికి వచ్చేసాను. బేసికలీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ స్పార్క్ ప్లగ్స్లో రస్ట్ పడుతుంది, అందుకే ఆ హీట్ వల్ల బండి ఆగిపోతుందని చెప్తున్నారు. ఐ ట్రై టు క్లీన్ ఇట్ విత్ రస్ట్ రిమూవర్, కొంచెం జుగాడ్ చేద్దామని చెప్పి, లైక్ అట్లీస్ట్ టెంపరీ రిజాల్వ్మెంట్ కోసం. బికాజ్ ఆబ్వియస్లీ స్పార్క్ ప్లగ్స్ తీయాలి అంటే దానికో సపరేట్ మెథడ్ ఉంది, దానికో సపరేట్ స్క్రూ డ్రైవర్ ఉంది. సో కొంచెం ట్రై చేసి ఏదో కొంచెం క్లీన్ చేశాను ఈ క్యూ టిప్స్తో, కొంచెం లోపల పెట్టి వేలందకపోతే. సో మన అతి తెలివి కొంచెం ఉపయోగిస్తుంది అనమాట. ఇంకా అది అవ్వట్లేదని చెప్పి ఐ స్టార్టెడ్ మై క్లీనింగ్ ప్రాసెస్. నేను ఎలా అంటే బేసికలీ రైట్ సైడ్ ప్యానెల్ ఓపెన్ చేసి కీస్తో, లెఫ్ట్ సైడ్ కూడా ఒక చిన్న స్క్రూ ఉంటుంది, రెండు తీసేయచ్చు. తీసేసి ఆ ఎయిర్ ఫిల్టర్ కూడా కొంచెం అలా అలా కొడితే దానిలో ఉన్న డస్ట్, చిన్న చిన్న పార్టికల్స్ అనేవి బయటకు వస్తాయి. బాగానే డస్ట్ బయటకు వస్తుంది యాక్చువల్లీ. అది క్లీన్ చేసుకుంటే బండి పర్ఫార్మెన్స్ కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. సో ఇట్స్ కైండ్ ఆఫ్ లాంగ్ ప్రాసెస్. సర్వీసింగ్ అంటే ఏం చేయరు, దే జస్ట్ ఫిల్ అప్ ద ఆయిల్, చైన్ లూబ్స్ యువర్ చైన్, కొంచెం అదే నార్మల్ ఇంకా బైక్ క్లీనింగ్ చేసేసి వాషింగ్ చేసి పంపించేస్తారు. అంత డయాగ్నోసిస్ ఏం చేయరు. ఆ కిందున్న ప్యానెల్ ఉంది కదా ప్రొటెక్టర్, దానికి స్క్రూ కూడా సరిగ్గా ఫిట్ చేయలేదు వాళ్ళు. నేను ఈసారి సర్వీసింగ్ అప్పుడు చేపిద్దామని చెప్పి ఆ ప్రాబ్లమ్ నోట్ చేసి పెట్టుకున్నా. అది ఫాస్ట్గా వెళ్తే కరకర సౌండ్ వస్తుంది కూడా. సో యా ఐఎమ్ ఫిక్సింగ్ ఎవ్రీథింగ్ బ్యాక్ అండ్ లెట్స్ గో. సో యా క్లీనింగ్ తర్వాత అసలు నైట్ ఒక రైడ్ వెళ్దామని చెప్పి అలా వచ్చా పెట్రోల్ బంక్లో. చూస్తే 999 తిరిగింది అప్పుడే. ఇట్స్ టైమ్ టు గెట్ ఇట్ సర్వీస్డ్. సరే నెక్స్ట్ డేనే బయలుదేరా 9 గంటలకి. ట్రాఫిక్ సిగ్నల్ పడితే భయం వేస్తుంది, బండి ఎక్కడ ఆగిపోతుందో అని. నైట్ ఏం ఆగట్లేదు, మార్నింగ్ మధ్యాహ్నం ఓవర్ హీట్ అవుతే ఆగిపోతుంది. బండి ఇచ్చేసి యాజ్ ఇట్ ఈస్ ర్యాపిడో బుక్ చేసుకుని ఇంటికి వచ్చా. వాళ్ళకి అడిగాను అప్పటికి దట్ నేను అక్కడ ఉండి నేను దగ్గర నుంచి చూస్తాను సర్వీసింగ్ మొత్తం అంటే ఒప్పుకోలేదు. ఇంకా ఈవినింగ్కి పిలిచారు, వెళ్ళాను. మళ్ళీ అగైన్ ర్యాపిడో బుక్ చేసుకొని వెళ్తే ట్రాఫిక్. ఆఫ్టర్ కమింగ్ టు సర్వీస్ సెంటర్ నేను చెప్పాను కదా ఒక చిన్న స్క్రూ లూజ్ ఉంది దాని కింద, దాంతో తిప్పలు పడుతున్నారు పాపం. చేశారు, ఏదో సర్వీస్ చేశారు, జస్ట్ ఆయిల్ టాప్అప్ చేసి. ఆయన ఏమో కెమెరా ఆపేయమంటున్నారు, కొంచెం రికార్డ్ చేయండి. బండి తీసుకొని ఇలా బయటకు వచ్చాను అంతే, జస్ట్ బయటకు వచ్చి హైటెక్ సిటీ ట్రాఫిక్లో నిలబడాను. స్టార్ట్ చేసింది బిహేవియర్ యాజ్ ఇట్ ఈస్. ఫస్ట్ ఒకసారి ఇలా బ్యాటరీ ఇండికేటర్ చూపిస్తుంది, పోతుంది అంతే. బ్యాటరీతో ప్రాబ్లం ఏం లేదు, కానీ చూపిస్తుంది, వెళ్తుంది. ఈసారి ఎందుకో లక్కీగా ఆగలేదు. ఆబ్వియస్లీ సర్వీస్లో వాళ్ళు ఏమీ చేయలేదు. దే డిడెంట్ రిజాల్వ్ ఎనీ ఆఫ్ మై ప్రాబ్లమ్. దే డిడెంట్ ఈవెన్ లిజన్ టు మై ప్రాబ్లమ్స్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. నేను క్లియర్గా నా బైక్ ఆగిపోతుంది, కింద స్క్రూ లూజ్ ఉంది, పక్కన స్ప్రాకెట్ ఓపెన్ చేసి క్లీన్ చేయండి అన్నీ చెప్తే ఏమీ చేయకుండా జస్ట్ ఆ మినీ యుద్ధం చేసి నేను ఒక మిడిల్ స్టాండ్ ఆర్డర్ చేయించుకున్నా, వీల్తో బయట చేయించుకున్నా, అయిపోయేది. సో ఆ మిడిల్ స్టాండ్ వేసి ఆయిల్ టాప్అప్ చేసి చైన్ క్లూబ్ కొట్టి పంపించారు. అయ్యే అందం చేసుకోలేనా. సో దట్స్ ఇట్ గాయస్, థ్యాంక్ యూ ఫర్ బేరింగ్ మీ ఫ్రమ్ సో లాంగ్.
I just don't want to complain anything more about this bike. I just really love this bike. అసలు ఇన్ని ఎమోషన్స్ పెట్టుకున్నందుకు ఆ సర్వీస్ సెంటర్స్ రివర్స్లో ఇచ్చే స్లాబ్స్ అన్నమాట ఇవి. అలవాటు అయిపోయింది తీసుకొని తీసుకొని. లెట్స్ మీట్ యూ గైస్ ఇన్ నెక్స్ట్ లాగ్. బాయ్ బాయ్.